హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో వచ్చినటువంటి ఒక వార్తను మీ ముందుకు నేను తీసుకురావడం జరిగిందండి. ఆర్పీఎఫ్ కి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సంబంధించి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించవచ్చు, ఆ నోటీస్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుండి ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్, అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కానిస్టేబుల్స్. దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది మనకి 4వ నెల 15వ తారీఖు అంటే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మీకు అప్లికేషన్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మే 14వ తారీఖు ఏదైతే ఉందో, ఓకేనా, మే మంత్ 14వ తారీఖు అనేది మనకి లాస్ట్ డేట్ అండి. ఓకేనా, కాబట్టి ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చినటువంటి వార్తను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు. ఇది మనకి ఇటీవల ప్రిపేర్ అయినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందులో 1 or 2 మార్క్స్ లాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. వాళ్ళకి మరొక అవకాశం అండి, మరొక సువర్ణ అవకాశము. మరి ఒక్కసారి ఆ పోస్టుల సంఖ్య గురించి కూడా చూద్దాం ఎన్ని ఇచ్చారనేది. ఓకేనా, ఇక్కడ మీరు మొత్తం గమనించినట్లయితే మనకి 4660 పోస్టులు ఇచ్చారండి. ఓకేనా, మొత్తం మనకి 4660 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ 4660 పోస్టుల్లో వచ్చేసరికి మరి ఎస్ఐకి సంబంధించి మనకి 452 పోస్టులు ఇచ్చారండి. మరి రిమైనింగ్ మనకి కానిస్టేబుల్స్ గమనిస్తే 4208 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టుల యొక్క సంఖ్యను కూడా ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. మరి ఏంటి ఈ నోటిఫికేషన్స్లో మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేది ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆర్పీఎఫ్ ఎస్ఐకి వచ్చేసరికి మనకి గ్రాడ్యుయేట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి అడిగారండి. అంటే గ్యారెంటీగా మనకి ఇది ఏమవుతుంది అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కానిస్టేబుల్కి వచ్చేసరికి 10th క్వాలిఫికేషన్ సరిపోతుందండి. ఓకేనా, మరి నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గమనించవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసరికి ఎస్ఐకి 20 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓకేనా, 20 to 28 ఇయర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కానిస్టేబుల్కి 18 to 28 ఇయర్స్ ఇచ్చారండి. ఓకేనా, 18 to 28 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఇన్క్లూడ్స్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ 3 years ఇన్ ఏజ్ బియాండ్ ది ప్రిస్క్రిప్షన్ ఏజ్ లిమిట్ యాజ్ వన్ టైమ్ మెన్సర్ డ్యూ టు ది COVID-19 పాండమిక్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే కోవిడ్ రావడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం గుండా 3 years అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ ఇన్క్లూడ్ చేసి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. ఓకేనా, మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని మనకి ఇక్కడ ఇన్క్లూడ్ చేసే ఇచ్చేశారు. కాబట్టి ఇలాంటి అవకాశం అనేటువంటిది మళ్ళీ మనకి మరొక సువర్ణ అవకాశంగా పరిగణించాలి. ఎస్ఐ అభ్యర్థులు రీసెంట్గా మనకి ఏపీలో జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎస్ఐ ఎగ్జామ్లో మనకి 1 or 2 మార్క్స్తో లాస్ అయినటువంటి అభ్యర్థులకి గ్యారంటీగా ఇది మరొక సువర్ణ అవకాశం అండి. అలానే కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరొక సువర్ణ అవకాశంగా దీన్ని మనము పరిగణించవచ్చు. కాబట్టి దీన్ని కానీ ఉపయోగించుకున్నట్లయితే గ్యారంటీగా మీరు ప్రిపరేషన్లో గ్యారంటీగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మనకి మన ఇన్స్టిట్యూట్లో మనకి బ్యాచెస్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. మరి ఒక్కసారి మీరు గమనించవచ్చండి. అంటే ఆర్ఆర్బీకి సంబంధించి మనకి బ్యాచ్ అనేటువంటిది ఇది మనకి ఆఫ్లైన్. ఇంకా ఆఫ్లైన్ బ్యాచ్ అనేటువంటిది గమనిస్తే మనకి ఇక్కడ మార్చి 6వ తారీఖు అనేటువంటిది మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియం రెండు కూడాను. మరి దీని యొక్క కాల పరిమితి గమనించాలి మీరు, 6 నుంచి 8 నెలలు. ఇక్కడ 6 నుంచి 8 నెలలు అనేది దీని యొక్క కాల పరిమితి. మరి ఇక్కడ మనకి ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, అలా నెక్స్ట్ ఆర్ఆర్బీ ఏఎల్పి టెక్నీషియను, నెక్స్ట్ వచ్చేసరికి ఎన్టీపీసీ గ్రూప్ డి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ బ్యాచెస్ అనేటువంటివి కల్పించడం జరుగుతుంది. మరి ఇక్కడ మీరు గమనించాలి మన యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ఉద్యోగాలకు కంబైన్డ్ బ్యాచ్లో కాకుండా ప్రత్యేక బ్యాచ్లు నడుపుతున్నటువంటి ఏకైక సంస్థ అండి. ఓకేనా, మనకి అందరితో కలిపి కూర్చోబెట్టకుండా ఇక్కడ మనకి సెపరేట్గా నడుపుతున్నటువంటి సంస్థ మంది. కాబట్టి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ వన్ నుండి రాష్ట్ర స్థాయి అధ్యాపకులచే బోధన, ప్రతిరోజు 8 గంటల క్లాసుల నిర్వహణ, డైలీ టెస్టులు, నెక్స్ట్ వీక్లీ టెస్టులు రెగ్యులర్గా నిర్వహణ. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రతి ఆదివారం మనకి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహణ ఉంటుంది. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులపై ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ, సమగ్రమైనటువంటి కంప్యూటరైజ్డ్ మెటీరియల్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా, అప్డేట్ చేసినటువంటి మనకి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెగ్యులర్గా క్లాసులకు హాజరైన వారికి కోచింగ్ అనంతరం 3 నెలల పాటు ఆన్లైన్ క్లాసులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఈ ఆఫ్లైన్ క్లాసెస్కి రెగ్యులర్గా వస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్యారంటీగా మనకి 3 months అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు అంటే గ్యారంటీగా మనకి ఇక్కడ ఈ ఆన్లైన్ యాక్సెస్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు గ్యారంటీగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మరి ఇది మొత్తం కూడా మనకి ఏంటి అంటే ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. అలానే నెక్స్ట్ వన్ నుండి ఆన్లైన్ కోచింగ్. మరి ఆన్లైన్ బ్యాచెస్ కూడా మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇవి కూడా మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మార్చి 6వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఇక్కడ మార్చి 6వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి.
సో దీని యొక్క కాల పరిమితి కూడా 6 నుంచి 8 నెలలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వన్ ఇది కూడా అంతేనండి, ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్స్. అలా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్ఆర్బీలో ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ గ్రూప్ డి. సో ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికీ మనకి ఇవి ఉపయోగపడతాయండి కోచింగ్ అనేది. మరి ఇక్కడ నుండి మరి ఆన్లైన్లో ఉన్నటువంటి మా ప్రత్యేకతలు ఏంటి అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, సో హై క్వాలిటీ డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉభయ రాష్ట్రాలలో సో ఇంత క్వాలిటీగా మనకి డిజిటల్ క్లాసెస్ ఇస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది మన ఒక శ్యామ్ ఇన్స్టిట్యూటేనండి. ఆ క్వాలిటీ గురించి అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వన్ నుండి ఆఫ్లైన్ క్లాసులకు దీటుగా ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహణ. ఓకేనా, చాలామంది ఏం చేస్తారు అంటే ఆఫ్లైన్ క్లాసెస్లో వచ్చేసరికి చాలామంది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఆన్లైన్ క్లాసెస్ని తక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. బట్ మన దగ్గర అలా కాదండి, ఆన్లైన్కి ఎంత ప్రయారిటీ ఉందో ఆఫ్లైన్కి అంతే ప్రయారిటీ ఉంది. ఓకేనా, ఆఫ్లైన్ ఆన్లైన్ అని కాదండి, ఎక్కడైనా కానీ మనకి కంటెంట్ అనేటువంటిది మనకి సో ఈక్వల్గానే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ నుండి ఆన్లైన్ క్లాసులు తీసుకున్న వారికి కూడా ఆఫ్లైన్ బ్యాచ్ లాగానే వీక్లీ డైలీ మరియు మోడల్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఓన్లీ ఆఫ్లైన్కనే కాదు ఆన్లైన్లో కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చండి. కాబట్టి ఆన్లైన్లో కూడా మనకి ఇలాంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి సో దానికి ఉపయోగించుకోండి. ఆన్లైన్ క్లాసులకు అనుగుణంగా ముందుగానే నోట్స్ అందించబడును. సో మీరు ఆన్లైన్ యాక్సెస్ తీసుకున్నట్లయితే ముందుగానే మీకు నోట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మెటీరియల్స్ మొత్తం కూడా మీకు సో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెటీరియల్స్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాయండి. మరి నెక్స్ట్ వన్ నుండి దీనికి సంబంధించి ఎవరైతే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు గ్యారంటీగా ఈ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో సో దీనికి మీరు గ్యారంటీగా కాంటాక్ట్ అవ్వండి. మరి నెక్స్ట్ సో మరొక ఆఫర్ ఏంటనేది చూద్దామండి ఒకసారి. నెక్స్ట్ మరొక కోర్స్. ఓకేనా, మరొక కోర్స్ ఏంటి అంటే సో ఇది మీరు గమనించాలి, ఆర్ఆర్బి ఆన్లైన్ టెస్ట్ సిరీస్. గమనించాలి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అండి, ఆఫ్లైన్లో లేదు, ఆన్లైన్లో మాత్రమే గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మనకి ఇది కూడా అంతేనండి, ఆర్ఆర్బి ఎస్ఐ కానిస్టేబుల్, నెక్స్ట్ ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్, ఆర్ఆర్బి వచ్చేసరికి నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రూప్ డి. సో ఈ మొత్తం కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనకి టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా స్టార్ట్ అవుతుంది. సేమ్ డేట్ అది కూడా మనకి మార్చి వచ్చేసరికి 6వ తారీఖు. ఓకేనా, మార్చి 6వ తారీఖు నుంచి మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీని యొక్క డ్యూరేషన్ కానీ మీరు గమనిస్తే 1 ఇయర్. మరి ఇది ఏమవుతుంది అంటే ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా, ఈ టెస్ట్ సిరీస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రతి సండే కూడా మీరు ఇక్కడ ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది, అలానే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా వినవచ్చు. మరి ఏంటి మరి ఈ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం ప్రత్యేకతలు. సో ఇక్కడ మీరు గమనించాలి, బ్లూ ప్రింట్ ఆధారంగా మరియు పాత ప్రశ్నల పత్రాల యొక్క విశ్లేషణ ద్వారా మోడల్ టెస్టులు తయారు చేయడం జరిగింది. ఓకేనా, మేము ఇచ్చేటువంటి టెస్టులు ఏవైతే ఉంటాయో సో ఎలా పడితే అలా క్వశ్చన్ ఇవ్వడం జరగదండి. గత నోటిఫికేషన్లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మనకి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి టెస్ట్కు మన ఇన్స్టిట్యూట్కి ఉన్నటువంటి క్రేజ్ అనేది అందరికీ తెలిసిందే. సో టెస్టుల విషయంలో ఎలాంటి రాజీ పడ్డం, స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దగ్గర వరకు క్వాలిటీ అనేది తగ్గించకుండా సో ప్రతి ఒక్కరికి కూడా మనం ఇలా కల్పిస్తున్నాం కాబట్టి మనకి రిజల్ట్స్తో ముందుకు వస్తున్నామండి. కాబట్టి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, గ్యారెంటీగా బ్లూ ప్రింట్ని కూడా మేము ఫాలో అవుతాం. కాబట్టి ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే వెళ్తాం, ఎలా పడితే లేవు. నెక్స్ట్ నుండి క్వాలిటీ కంటెంట్తో వీక్లీ మోడల్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మోడల్ పరీక్ష అయిన అనంతరం ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్తో పాటు సో పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా, టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఒకటేనే కాదండి, దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏవైతే ఉంటాయో సో అవి కూడా మీకు మేము కల్పించడం జరుగుతుంది. సో మరి దీన్ని ఉపయోగించుకొని సో సక్సెస్ అవ్వాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్యారంటీగా ఈ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, ఈ కాంటాక్ట్ నెంబర్ని కానీ మీరు కాంటాక్ట్ అయినట్లయితే సో ఈ టెస్ట్ సిరీస్ని మీరు వారికి ఉపయోగించుకోవచ్చండి. కాబట్టి ఇవన్నీ మనకి ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ మనకి ఆఫ్లైను అలా నెక్స్ట్ ఆన్లైను. సో ఇక్కడ బ్యాచెస్ అనేటువంటివి స్టార్ట్ చేస్తున్నాము. అలా నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఆర్బి టెస్ట్ సిరీస్ కూడా మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే సో ప్రతిదీ కూడా మీరు గమనించి పెట్టుకోండి. ఇక్కడ మనకి డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో మనకి బ్యాచెస్ అనేవి మనకి మార్చి 6వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈసారి ఇంత బాగా చెప్పారు, బాగానే ఉంది. మరి మేము ఇప్పుడు కోర్సు జాయిన్ అవ్వాలి అన్నారు. సో ఇప్పుడు ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది అన్నారు. మరి మీరు బ్యాచ్ స్టార్ట్ చేస్తామంటున్నారు, మరి మెటీరియల్ ఎలా అని అడగవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సబ్జెక్ట్ గమనిస్తే అర్థమెటిక్కి సంబంధించిన మెటీరియల్ అండి. సో ఇది కానీ గమనించారనుకోండి మనకి ఏది సో రీజనింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్. కాబట్టి సో ఇక్కడ మేము మాటలు చెప్పడమే కదండి, మేము మొత్తం రెడీ చేసి పెట్టుకునే ఉన్నాం ముందే. కాబట్టి ఇలా మేము రెడీగా ఉన్నాం కాబట్టే చెప్పగలుగుతున్నాం ఇంత ధైర్యంగా. అలానే దీనితో పాటు ఇంకా మనకి సో ఇందులో వచ్చేటువంటి జనరల్ అవేర్నెస్ మెటీరియల్ అండి ఇది. ఓకేనా, జనరల్ అవేర్నెస్ మెటీరియల్ కూడా రెడీగా ఉంది. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి జనరల్ సైన్స్. ఓకేనా, జనరల్ సైన్స్ అనేటువంటిది కూడా మేము ఇక్కడ మనకి ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రతిదీ కూడా మేము క్వాలిటీతో సో ఇలా డిజైన్ చేసి బ్లూ ప్రింట్ల ప్రకారము. ఓకేనా, సో అంత ముందు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసేవాడి దీని గురించి. ఇందులో ప్రతిదీ కూడా మనకి బ్లూ ప్రింట్ ప్రకారం మనము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవి కానీ మీరు ఉపయోగించుకున్నారనుకోండి సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఆప్టివ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో
సో అవి గ్యారంటీగా ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇంకా మెరిట్ స్కోర్ కూడా సాధించడానికి మీకు స్కోప్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని సో మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావండి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఎలక్షన్ టైం కాబట్టి సో ఈ ఎలక్షన్ టైంలో మనకు వచ్చిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఎస్ఐకి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి సో కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థుల్లో సో 2-3 మార్కులతో మిస్ అయినటువంటి వాళ్ళు కూడా నేను చూశాను చాలామందిని. కాబట్టి వాళ్ళందరూ కూడా మీకు ఇది ఒక సువర్ణ అవకాశము. సో ఇది కానీ ఉపయోగించుకున్నట్లయితే గ్యారంటీగా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కాగలరు. కాబట్టి ఉపయోగించుకొని గ్యారంటీగా ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్గా చూడాలని చూస్తున్నాము. సో మీ అందరికీ శామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్.